యేసుక్రీస్తు ప్రభువు ఆయన దీపస్తంభం అంటే పరిశుద్ధత కలిగిన మనుషుల మధ్యలో సంచరించే దేవుడై ఉన్నాడు. దీపస్తంభం అనగా సంఘమైనది. సంఘం ఎక్కడైతే కూడుకొని ఉంటుందో అక్కడ యేసు సంచరిస్తాడు. కొట్టడు చప్పట్ల గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తాడు. ద జీసస్ ఈజ్ వాండరింగ్ అమాంగ్ us. కొంచెం వాల్యూమ్ దగ్గర. యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. ఎందుకు ఆయన సంచరిస్తున్నాడంటే నీ మీద దయ చూపించాలని. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ మీద దయ చూపించాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ కుటుంబంలో ప్రతి విధమైన చేదైనది అనగా ఆయన మధురంగా మార్చాలని, ఆయన నీ మీద దయ చూపించాలని ఆయన వచ్చాడన్న మాటే గాని ఆలస్యం చేస్తున్నాడు. ఇలా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇలాగ దీవించాల్సిన నా యేసయ్య, ఇలాగ నిన్ను దీవించాల్సిన నా యేసయ్య ఇలా ఎందుకు నిలబడ్డాడు నీకు అర్థమైందా? కనికరించడానికి వచ్చిన దేవుడు ఎందుకు కనికరించకుండా అలాగ నిలబడ్డాడు? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో పంపించే దేవుడు కాదండి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఉట్టి చేతులతో దేవుడు పంపించే దేవుడు కాదు. ఈ రాత్రి నువ్వు ఎంత భారంతో ఇక్కడికి వచ్చావో, ఎంత విరిగి నలిగిన హృదయంతో ఇక్కడికి వచ్చావో, ఎంత కన్నీటి వ్యధలో నీ జీవితం అంతా నెట్టొరుపులతో అలాగా నిందించబడి ఇక్కడికి వచ్చావో, ఈ రాత్రి ప్రతి నీ కన్నీటిని నా యేసయ్య చూసి నిన్ను కనికరించడానికి ఇక్కడ నిన్ను తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నిన్ను కనికరించడానికి. ద జీసస్ విల్ మెర్సీ అపాన్ యు. ఈ రాత్రి నిన్ను కనికరించడానికి నా యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు. బిడ్డ, నీకు అర్థం కాలేదు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా, అయ్యా నువ్వు కనికరించడానికి వచ్చావు, కనికరించడానికి వచ్చావు, ఎందుకయ్యా అలాగ నిలబడ్డావని ఎప్పుడైనా యేసయ్యని అడిగావా? యేసయ్య నా ఇంటికి రా అన్నావు, వచ్చాడు. యేసయ్య నా మధ్యలోకి రా అన్నావు, నీ మధ్యలోకి వచ్చాడు. యేసయ్య నన్ను దీవించన్నావు, దీవించడానికి వచ్చాడు. కానీ దీవెన నీకు కలగట్లేదు, స్వస్థత నీకు కలగట్లేదు, ప్రార్థన నీకు జవాబు రావట్లేదు అని అంటే ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? చాలా మంది అడుగుతారు, అన్నయ్య ఏమంటారంటే, దేవా నాకు న్యాయం తీర్చు అని అంటారు. ఏమంటారంటే, నాకు న్యాయం తీర్చు, లార్డ్ ఐ వాంట్ జడ్జ్, నాకు న్యాయం తీర్చు ప్రభు, అతనికి నాకు న్యాయం తీర్చు, వారికి నాకు న్యాయం తీర్చు అంటారు. కానీ న్యాయం కాదు, నువ్వు దేవుణ్ణి అడగాల్సింది రాత్రి, నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. నాకు న్యాయం కాదు కావాల్సింది, నాకు నీ కృప కావాలి. ఆ కృప అంటే అర్థం ఏంటో చెప్తాను నేను. కృప అంటే అర్థం ఏంటో చెప్తాను. ఒక నేరస్తుడు, ఒక దొంగ, దొంగతనం చేయడానికి వాడు వచ్చాడు, పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తిని ఏం చేస్తారంటే 4 దెబ్బలు కొట్టి వాడిని తీసుకెళ్లి స్టేషన్కి అప్పచెప్తారు. అవునా కాదా? చెప్పండి చెప్పండి గట్టిగా. మీ ఊర్లో అయితే వాడిని కొండూరు మధ్యలోనే చంపేసి ఆ చెట్టుకి ఏలాడగడతారు. నేను అనుకుంటున్నా దొంగోడు వస్తే ఈ ఊరికి తప్పించుకొని పోలేడు, ఎందుకంటే మనకంటే మించిన దొంగలు ఇంకెవరు లేరు. హల్లెలూయా. వాడు వస్తాడండి, వచ్చిన వాడికి దారి తెలుస్తుందా? ఆలోచించండి. ఇప్పుడు దొంగోడు వచ్చాడు, దొంగోడు దొరికాడు. దొంగోడు దొరికిన వెంటనే నువ్వేం చేస్తావంటే వెంటనే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తావు. అయ్యా, ఒక దొంగోడు నేను మా ఊరికి చెట్టుకు కట్టేస్తున్నాము, మా ఊరు వాళ్ళందరూ పిడుగుద్దులు గుట్టి వాడిని చంపుతున్నారు, దయచేసి మీరు ఇచ్చి వాడిని పట్టుకెళ్ళండి అని చెప్తారు. దాన్ని ఏమంటారంటే కక్ష అంటారు. దాన్ని ఏమంటారనే కక్ష. ఇంకొక బాధలో చెప్తాను నేను. అదే దొంగోడిని నువ్వు దగ్గరకు వచ్చి అదే దొంగోడిని నువ్వు దగ్గరకు వచ్చి, అరే నువ్వు దొంగతనంకి వచ్చావుగా, నేను నిన్ను వదిలేస్తున్నా పో అన్నాడు అనుకోండి. దాన్ని ఏమంటారంటే దయా అంటారు. దాన్ని ఏమంటారు? దయా. చెప్పాలి కనికరం. నిన్నేమనను కానీ, స్టేషన్కి అప్పచెప్పను కానీ నువ్వు వెళ్ళిపో అనడం దయ లేదా కనికరం. ఇంకొక భాషలో చెప్పనా, అదే దొంగోడిని బాబు నువ్వు నా ఇంటికి వచ్చావు, దొంగతనానికి వచ్చావు, నేను పోలీసులు కూడా అప్పచెప్పను, ఇదిగో నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, దాన్ని చేతిలో పెడతా, ఈ 100 రూపాయలు పెట్టుకొని నీ ఊరిల్లి మంచిగా బతుకు అని నేను చెప్పాను అనుకో, అది కృప అవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అదేమంటుంది? కృప.
అంటే నేరం చేసిన వ్యక్తిని నేను నేరస్తుడుగా చేయకుండా, పాపము చేసిన వ్యక్తిని పాపిగా చేయకుండా, దోషము కలిగిన వ్యక్తిని నేను దోషిగా చూడకుండా అతన్ని క్షమించి, అతన్ని పూర్తిగా పాపాన్ని పరిహరించి, అతనికి ఎనలేని ఆధిక్యతనిచ్చి తను నా ఇంట్లో కూర్చుని పెట్టి అంత బువ్వ పెట్టి, ఏమండి అంత బువ్వ పెట్టి 100 రూపాయలు జేబులో పెట్టి, అరే దొంగతనానికి వచ్చావు కానీ ఇంకెక్కడ చేయొద్దు, ఈరోజు నీ బతుకు మార్చుకో, వెళ్ళిపో అన్న అనుకోండి. ఇప్పుడు ఆ దొంగోడికి ఏం కలుగుతుందండి? లోపల పశ్చాత్తాపం కలుగుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇదే సరిగ్గా నా యేసయ్య సిలువలో నీ కోసం చేశాడు. నా యేసయ్య ఇదే నీ కొరకు సిలువలో చేశాడు. నీవు నేను దోషంగా ఉన్నప్పుడు నీ దోషాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇవ్వలేదు, నీ పాపాన్ని బట్టి నీకు తీర్పునివ్వలేదు. ఒకవేళ నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. నేను నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. ఆ నరకానికి వెళ్ళి చావలసిన నిన్ను నన్ను ఆయన ప్రేమించి క్షమించి తన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ ఘోరమైన పాపానంతా క్షమించి ఆయనను కుమారుడుగా కుమార్తెగా చేసి ఈరోజు నీకు ఇంత విలువనిచ్చాడంటే ఆ విలువనిచ్చింది కేవలం యేసయ్య కృపే. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు ఏంటి మీరు? థ్యాంక్ యూ లార్డ్. ఇంత విలువ నీకు ఈరోజు కలిగిందంటే ఆ విలువ ఇచ్చింది నీకు యేసయ్య. ఈ విలువనిచ్చిన యేసయ్య నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈ విలువనిచ్చిన యేసయ్య నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చాడంటే నేను నీ మీద దయ చూపించడానికి వచ్చాడు, నిన్ను కనికరించడానికి వచ్చాడు. కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యానికి కారణం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఈ రాత్రి ఇది వర్తమానం. ఈ ఆలస్యానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు నా పట్ల ఆలస్యం చేస్తున్నాడు? అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, నాకెందుకు ఉద్యోగం రావట్లేదు? అందరికి పిల్లలు కలుగుతున్నారు, నాకెందుకు పిల్లలు కలగట్లేదు? అందరూ తమ జీవితాల్లో సెటిల్ అవుతున్నారు, నేను ఎందుకు సెటిల్ కావట్లేదు? అందరి జీవితాలలో ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తున్నారు, మరి నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాన్ని చూడడం లేదు? అసలు నా జీవితంలో ఈ ఆలస్యానికి కారణం ఏంటని ఎప్పుడైనా నీవు దేవుణ్ణి అడిగావా? భక్తిపరుడు, తెలివైనాడు, పశ్చాత్తాపరుడు ఏం చేస్తాడంటే అమాంతంగా యేసయ్య దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చు అని అనడు. ఏమంటాడు? నా మీద కృప చూపించి నాకు న్యాయం చూడయ్యా అంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా మీద కృప చూపించి. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏం తెలుసా? నువ్వు అమాంతంగా వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవడమే ఈరోజు కృప. నువ్వు ఉన్న పాటుగా వెళ్ళి ఒక్కసారిగా యేసయ్య నీ పాదాలు పట్టుకుంటున్నా, లార్డ్ ఐ వాంట్ దిస్ టైం, నాకు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను యేసయ్య, నాకు నీ పాదాలు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నాకు నీ సన్నిధి తప్ప నాకు వేరొక దిక్కు లేదు, అసలు నేను ఆశ్రయించడం తప్ప నాకు ఇంకొకటి తెలియదు, నా జీవితంలో నువ్వు తప్ప నాకు ఎవరు కనపట్లేదు. ఇప్పటిదాకా నేను మనుషులను ఆశ్రయించాను, ఇప్పటిదాకా నేను మనుషుల్ని వెతికాను, ఇప్పటిదాకా మనుషుల బలం కొరకు ఎదురు చూచాను, కానీ నా జీవితంలో ఓడిపోయానయ్యా. ఈ రాత్రి నాకు నువ్వు కావాలి. లార్డ్ ఐ వాంట్ యు, నాకు నువ్వు కావాలి. ఈ రాత్రి నువ్వు ఏం చేయాలంటే ఉన్న పాటను వెళ్ళి యేసయ్య పాదాల మీద నువ్వు సాగిలి పడిపోవాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఎవరైతే ఇట్టి పశ్చాత్తాప హృదయంతో నింపబడతారో, ఎవరైతే ఇట్టి తగ్గింపగలిగిన మనసుతో నింపబడతారో వారు ఈ రాత్రి నిశ్చయముగా దీవించబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. చూడు తమ్ముడు, నా కోసం వెస్టర్న్ బీట్ పట్టుకెళ్ళ, నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పండి, నా కోసమే, ఇది నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వాక్యం ఈరోజు నా కోసమే. మీరు మాట్లాడలేదు, పక్కన వాళ్ళకి చెయ్యి ఇచ్చి ఈరోజు ఈ వాక్యం నా కోసమే. తమిళ్ తెరియవా? పక్కన వాళ్ళు చెప్పండి పక్కన చేతి పట్టండి. ఈరోజు ఈ వాక్యం నా కోసమే, ఈరోజు ఈ వాక్యం నా కోసమే, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఆమేన్. ఈరోజు యేసయ్య చెప్తున్నాడు నీతేంటంటే, నువ్వు మనుషుల కాళ్ళు పట్టుకొని ఓడిపోయావయ్యా, నువ్వు మనుషుల్ని వెంబడించి ఓడిపోయావు, నువ్వు మనుషుల వెంట తిరిగి నీ జీవితం అంతా అలసిపోయావు. ఈరోజు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకునేస్తే ఆయన నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను దీవించి ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ద లార్డ్ సోన్ బ్లెస్ యు ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను దీవించాలని, ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం నిన్ను దీవెనకరంగా మార్చాలని. మీకు అద్భుతమైన విషయం చెప్తాను, గమనించండి. యేసయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా నా మీద నీ కనికరం చూపించయ్యా, నా మీద నీ దయ చూపించయ్యానంటే ఆయన అంటాడు, మౌనంగా ఉన్నాడు. నేను చెప్పాను కదా, నిజంగా ఆశీర్వాదం పొందాలన్నవాడు నోరు తెరుస్తాడు.
ఆశీర్వాదం పొందకూడదు అనుకునేవాడు నోరు తెరవడు. ఈ వాక్యం నాదే అనుకునేవాడు ఈరోజు నోరు తెరుస్తాడు. ఈ వాక్యం నాది కాదనుకునేవాడు అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. వాడు అష్టదరిద్రుడు అయిపోతాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నేనైతే ఏమి అడుగుతానంటే, యేసయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను, యేసయ్య నాకు నా మీద దయ చూపించేసయ్యా, నన్ను కనికరించు, నా మీద నీ కృప చూపించేసయ్యా. ఆయన మౌనంగానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు అంటాను నేను, అయ్యా నాలో నచ్చనివి నీకేమైనా ఉన్నాయా? అయ్యా నాలో నచ్చనివి, నీకు అయిష్టమైనవి ఏవైనా నాలో ఉన్నాయా? అవి నాతో చెప్తే నేను వదిలేసుకుంటాను యేసయ్యా, నేను వాటిని వదిలేసుకుంటాను. ఐ డిడ్ ద మెనీ మిస్టేక్ బిఫోర్ యూ ప్రెజెన్స్. నీ సన్నిధిలో నేను చాలా వ్యతిరేకంగా నడిచాను. నేను ఎరిగి కూడా నేను పాపం చేస్తూనే బతికాను. నేను ఎరిగి కూడా నేను దోషంగానే బతికాను. నేను ఎరిగి కూడా చాలాసార్లు నేను జీవము గల దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోలేక నేను పాపంలోనే జీవించానయ్యా, నన్ను మన్నించు. నాలో నచ్చనివి నీకు కనపడుతున్నాయి. ఎందుకంటే నీకు మనుషుల హృదయం తెల్లంగా కనపడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ప్రతి హృదయం దేవునికి కనబడుతుంది. అందుకే యోహాను రాసినటువంటి పత్రిక అనగా 1వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, అని మనుషుని ఆంతర్యమును చూచే దేవుడు. ఈ రాత్రి దేవుడు మనుషుని యొక్క ఆంతర్యం చూచే దేవుడు. మొదటి సమయాల గ్రంథంలో రాయబడినట్టు ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును చూచి మనుషుల పైరూపం చూసే దేవుడు కాదు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈ రాత్రి చాలా మంది నీ పైరూపాన్ని చూసి నిన్ను తృణీకరించచ్చేమో. ఒకవేళ నీ బాహ్య రూపాన్ని చూసి చాలా మందిని పక్కకు పెట్టచ్చేమో. చాలా మందిని అంతరంగంలో లోతైన గాయాలు చూసి చాలా మందిని తిరస్కరించచ్చేమో. కన్నా యేసయ్య అంటున్నాడు, ఈ రాత్రి నీ గాయాలు కట్టడమే కాదు, నీ అంతరంగంలో గూడు కట్టుకున్న ప్రతి దుఃఖాన్ని ఈ రాత్రి నా యేసయ్య సమాప్తం చేయబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య సమాప్తం చేయబోతున్నాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఈ రాత్రి దేవుడు తీసివేయునుగాక. ప్రతి హృదయానికి రాత్రి దేవుడు నెమ్మది కలుగు చేయునుగాక. ప్రతి హృదయానికి రాత్రి దేవుడు స్థిరమైనటువంటి అభిషేకపు తైలాన్ని అంతరంగంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆయన అడిగితే చెప్తాడు, నాలో నచ్చనివి నీకేన్నాయి ప్రభు అని అంటే ఆయన అంటున్నాడు, మొదట బిడ్డ నీలో నాకు నచ్చనిది మొదటిది తిరుగుబాటు. నీలో నాకు నచ్చనివి ఏంటి అంటే తిరుగుబాటు. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డుని తెలుసుకుంటుంది, దానికి యజమానుడు ఎవరో తెలుసు. కానీ లెక్కలేనన్ని దినాలు నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశమా ఆలకించు, ఓ భూమి నువ్వు చేయొగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశా, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ రాత్రి దేవుడు నీ మీద మోపుతున్న మొదటి తప్పిదమేంటో తెలుసా? తిరుగుబాటు స్వభావం. యు ఆర్ ద రెబిలియన్ పర్సన్. నువ్వు మనుషుల దగ్గర కనబడినంత సాత్వికత, మనుషుల దగ్గర కనబడినంత లోబడే స్వభావం దేవుని దగ్గర నీ కనబడడం లేదు. నిన్నే ఈ వాక్యం ఎవరికి అనుకో నీ అంతరంగంలో అనుకుంటున్నావు. లేదు, దేవుడు నీతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద కనికరం చూపించాలని, నీ మీద దయ చూపించాలని వచ్చాడు. కానీ నీ లోపల తిరుగుబాటు స్వభావం ఉంది. ఆ తిరుగుబాటును బట్టి దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, నా జీవితంలో దేవునికి నచ్చని ఉన్నాయా? అసలు నేను దేవునికి ఎంత ఇష్టమైన బిడ్డనే, నేను దేవునికి చాలా ఇష్టమైన బిడ్డనే. నిజమే, నువ్వు దేవునికి చాలా ఇష్టమైన బిడ్డవే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు 3 ప్రశ్నలు నీతో వేయనిమ్ము. మొదటి ప్రశ్న, ఈరోజు వేకువజామున లేచి దేవునితో మాట్లాడావా? నువ్వు వేకువజామున 3 గంటలకు లేచి ఈరోజు దేవునితో మాట్లాడావా? మాట్లాడడం లేదు, చేతుల పైకి చూపించండి. 3 గంటలకి, ఎగ్జాక్ట్లీ 3 గంటలకి, 3 గంటలకి 3:30. నెక్స్ట్ ఇంకెవరన్నా 3:30 ఒకరు అంకులు ఎత్తారు. నెక్స్ట్ 4 o'clockకి 4 గంటలు లేచిన వాళ్ళు, 4 గంటలు లేచిన వాళ్ళు 1 2 3 4 నలుగురు. 4 గంటలు లేచిన వాళ్ళు, 4:30 లేచిన వాళ్ళు, 4:30 4:30 లేచిన వాళ్ళు ఎవరు లేరు. 5 గంటలు లేచిన వాళ్ళు,
1 2 3 4 5 6 7 బిడా, ఈ రాత్రి ఇక్కడ 100 మంది ఉన్నారు. 100 మందిలో 3 గంటలు లేచిన వాళ్ళేమో 2, 3:30 లేచిన వాళ్ళేమో 1, 4 గంటలు లేచిన వాళ్ళేమో 5 మంది, 4:30 లేచిన వాళ్ళేమో 7 మంది, 5 గంటలు లేచిన వాళ్ళేమో 10 మంది. అంటే నీకు దేవునితో మాట్లాడే అంత సమయం కూడా లేదంటే దీన్ని తిరుగుబాటు కాక మరి ఏమనాలి? యు ఆర్ ద మోస్ట్ అండ్ రెబిలియన్. నువ్వు దేవునితో మాట్లాడలేకపోతున్నావంటే నీ లోపల తిరుగుబాటు స్వభావం ఉంది. అందుకే వాక్యంలో రాయబడింది, విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించమని రాయబడింది. ఎంతమంది వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది వేకువజామున లేచి దేవుని సన్నిధిని బతిమిలాడుతున్నారు? ఎంతమంది వేకువజామున లేచి ప్రభువా నన్ను దీవించు అని అడుగుతాం కాకుండా, ప్రభువా నా ఊరును రక్షించు, నా ఊరును రక్షించు, ప్రభువా నా ఊరు రక్షించబడాలి. నేను రక్షించబడితే చాలదయ్యా, నా ద్వారా అనేకులు రక్షించబడాలి. నేను సాక్షిగా ఉంటే కాదయ్యా, అనేకులు నీ కొరకు సాక్షిగా ఉండాలని నీవే దేవునికి మొరపెట్టకపోతే, నీవే వేకువజామున లేచి ప్రార్థన చేయకపోతే ఇంకెవరు లేస్తారా బిడ్డ? ఒకప్పుడు ఇల్లు వాకిల్ నీకు లేదు, ఇల్లు వాకిల్ దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు నీ పడుకోవడానికి సరైనటువంటి బెడ్రూమ్ లేదు, ఇప్పుడు నీకు అందమైన బెడ్రూమ్ ఇచ్చాడు. ఒకప్పుడు విలాసవంతమైన ఇల్లు లేదు, ఇప్పుడు నీకు విలాసవంతమైన జీవితం ఇచ్చాడు. ఇన్నిచ్చిన దేవుడు నిన్ను గొప్ప చేస్తే ఆ గొప్ప చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. నిన్నేమనాలి? యూ ఫర్గెట్ మెనీ టైమ్స్ వాట్ ద గాడ్ హస్ బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్. ఏ దేవుడైతే నిన్ను ఆశీర్వదించాడో ఆ దేవుణ్ణి మరిచావు, ఆత్మ సంబంధంగా మర్చిపోయావు. మీకు ఒక మాట చెప్పనా? మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా, ఆ మాట చదువుకుందాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయం, మీరందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కన్నా లేచి ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. ఆయన పెందల కడనే లేచాడు. యేసుక్రీస్తు ప్రభువుకి పెందల కడ లేచే అలవాటు ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. కానీ నీకు పెందల కడ లేచే అలవాటు లేదు. రాత్రి 1 గంట దాకా నీకు సెల్ ఫోను, వాట్సాప్, సెల్ ఫోను, ఇన్స్టాగ్రాము, చస్తున్నావు ఆత్మీయంగా. నీవు దేవునికి నీలో నచ్చనిది మొదటిది తెలుసా? నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నావు, నీ సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్నావు. వాక్యమైన దేవుణ్ణి పక్కకు పెట్టావు. వాక్యమైన దేవునితో మాట్లాడి చాలా కాలం అయిపోయింది నువ్వు. మీకు ఒక బాధాకరమైన విషయం ఒకటి చెప్పనా? దేవుని స్వరం నువ్వు విని చాలా కాలం అయింది కదా. దేవుని స్వరం విని నువ్వు చాలా కాలం అయిపోయింది. నీ భక్తి పెరిగిందో తగ్గిందో నీకు అర్థమైంది. ఈరోజు వేకువజామున ప్రార్థించలేని నీవు, వాక్యాన్ని చదవలేని నీవు, దేవుని వాక్యంతో సమయం గడపలేని నీవు, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించలేని నీవు, యేసుతో మాట్లాడలేని నీవు, నువ్వు దేవుని బిడ్డవనకడానికి అర్హుడువేనా? నీలో ఉన్న తిరుగుబాటు కాక మరి దాన్ని ఏమనాలి? ఇంకొక మాట చెప్పనా? యెషయా గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం, థ్యాంక్ యూ జీసస్, 48వ అధ్యాయం 8వ వచనం. 48వ అధ్యాయం 8వ వచనం. 48వ అధ్యాయం 8వ వచనం చదవగలరు ఎవరన్నా? మధ్య భాగంలో చదువుతలే. నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు, ఈ మాట గమనించాలి, నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. ఇది నీ క్యారెక్టర్. దేవుని దగ్గర నీ క్యారెక్టర్ ఏంది? చెప్పాలి. నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నువ్వు అపనమ్మకస్తుడివని దేవుడికి తెలుసు. అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఫ్రమ్ ద బర్త్ బేబీ, పుట్టిన రోజు నుండి నువ్వు అపనమ్మకస్తుడివని, నువ్వు తిరుగుబాటు చేసేవాడువని దేవునికి తెలుసు.
నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ దొంగోడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాడిని స్టేషన్కి అప్పచెప్పకుండా, వాడిని జైలు పాలు చేయనీయకుండా, వాడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వాడి జోబీలో ఒక 100 రూపాయలు పెట్టి ఇంకెప్పుడు తప్పు చేయొద్దని క్షమించి పంపించేశాడే, అది కృప కాకుండా మరి ఏంటి? నీవు నేను దేవుని దృష్టికి పాపులుగా దొరికాము, నీవు నేను దృష్టికి దేవుని దృష్టికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసినటువంటి నీచమైన వారుగా దొరికాము. అయినా దేవుడు నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించలేదు, నువ్వు చేసిన అతిక్రమాలను బట్టి నిన్ను శిక్షించలేదు, నువ్వు చేసినటువంటి ఘోరమైన పాప హేయ కార్యాలను బట్టి నిన్ను దేవుడు నిత్య నరకాగ్నిలో పడవేయడానికి ఇష్టపడలేదు. నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన నిన్ను ఆయన ప్రేమించి ఈరోజు సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు అపనమ్మకస్తుడు దేవునికి తెలిసినా, నువ్వు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేసేవాడు అని దేవునికి తెలిసినా, ఆయనను క్షమించి అపనమ్మకస్తుడు నీకు నాకు దేవుడు ఇంత సేవను అప్పగించాడంటే ఆ కృప కాకుండా పోతే మరి ఏంటయ్యా? కృప కాకుండా పోతే ఏంటయ్యా ఇది? విజయ్ కుమార్ అన్న, కృప కాకుండా పోతే ఏంటిది? అసలే అపనమ్మకస్తుడు, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అపనమ్మకస్తుడు. ఇంత అపనమ్మకస్తుడు ఒక వ్యక్తిని దేవుడు ఇంతగా ప్రేమించి, అతన్ని దీవించి, అభిషేకించి, ఆత్మతో నింపి నిన్ను ఒక సేవకుడిగా నిలబెట్టాడంటే ఈయనకున్నటువంటి అత్యధికమైన ప్రేమ ఈ భూజనుల మీద ఇంక ఏ దేవుడికి లేదు. కొట్టో చప్పట్లు గట్టిగా. ఎంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు అపనమ్మకస్తుడు దేవునికి తెలిసిన ఈ రాత్రి దేవుడిని క్షమించడానికి ఇక్కడ నిలబడ్డాడు బిడ్డ, క్షమించడానికి నిలబడ్డాడు. ఈ రాత్రి నువ్వు ప్రభువుని అడగగలవా? ప్రభువా, నిజంగా నేను తిరుగుబాటు చేసిన వాడిని అయ్యా, నేను పాస్టర్ మీద తిరుగుబాటు చేస్తా, పాస్టర్ మీద చాలాసార్లు నేను తిరుగుబాటు చేస్తా. కొంతమంది పాస్టర్ మీద తిరుగుబాటు మాట్లాడుతుంటారు, కొంతమందికి భలే వస్తాయి మాటలు. ఎట్టొస్తాయంటే అన్న నీకు తెలుసా వాళ్ళు ఫుల్ టాక్ టైం వేసుకుంటారు. వాళ్ళు చర్చిలో ఉన్నప్పుడేమో సైలెంట్ మోడ్లో ఉంటారు, నవ్వు వస్తున్నది అందరికీ. చర్చిలో ఉంటే ఏమో సైలెంట్ మోడ్లో ఉంటారు, చర్చి దాటితే ఫుల్ టాక్ టైం అయిపోతారు. ఏమైపోతారన్న? ఫుల్ టాక్ టైం. కొంతమంది బిజీ అయిపోతారు. ఎంత బిజీ అవుతారంటే, మీరు డైల్ చేస్తున్న సబ్స్క్రైబర్, మీరు డైల్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఆ వ్యక్తి బిజీగా ఉన్నాడు, మీ కాల్ ఇతనికి అందుబాటులో లేదు. సేవకునికి దొరకవు, సంఘానికి దొరకవు, దేవునికి దొరకవు, దేవునితో మాట్లాడలేవు, దేవుని వాక్యం చదవలేవు, తిరుగుబాటు మానుకోలేవు, సేవకుని మీద తిరుగుబాటు చేస్తావు, దేవుని పని చేయలేవు. అయినా దేవుడు నన్ను దీవించాలంటే ఎలా దీవిస్తాడు? రాత్రి ప్రభువుని అడగాలి నువ్వు, ప్రభువా నాలో తిరుగుబాటు ఉంది, నాలో తిరుగుబాటు అనేది నిజంగా ఉంది ప్రభువా. నా భార్య మీద తిరుగుబాటు చేస్తా, నా బిడ్డలు తిడుతున్నా, నా నోటికి తాళం వేయలేదయ్యా, నా ఇంటికి తాళం ఉంది, నా హృదయానికి తాళం లేదు, నా హృదయానికి తాళం లేదు, నా నోటికి తాళం లేదు. నోటికి తాళం లేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకే ఈ రాత్రి నీ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నా దేవుడు నీ గురించి ఆలస్యం చేస్తున్నాడు. ఈ రాత్రి నీ తిరుగుబాటు స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలవా? ఈ రాత్రి నీ తిరుగుబాటు స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలవా? నీ తిరుగుబాటును బట్టే దేవుడిని దీవించకుండా ఆపాడు బిడ్డ. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ తిరుగుబాటు స్వభావాన్ని మానుకొందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. సాంగ్ పడదామా? నా గుండెల్లో నీవే, కొంచెం ఎక్కువ పెట్టు. నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. 4 చప్పట్లు కూడా పట్టలేరా? ఓకే, గెట్ రెడీ. కొంచెం స్పీడ్. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. కొను చప్పట్లు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.
యేసయ్యా నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు. ఈ రాత్రి నా యేసయ్యా కొంచెం వాల్యూమ్ పెట్టు, మ్యూజిక్ వాల్యూమ్. థ్యాంక్ యూ లార్డ్. తబలా వాల్యూమ్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్యా నువ్వు నా దరి రాకపోతే నాకు విలువే లేదయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఈ రాత్రి నా యేసయ్యా నిన్ను దీవించి పంపించాలని, నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని, నీ జీవితంలో కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి ఇవ్వాలని ఆయన నీకోసం నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసు కనికరా స్వరూపుడై ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. యేసయ్యా నీ ఆదరణే నన్ను బతికించింది. నీవు ఆదరించకపోతే ఇప్పుడు దాకా నన్ను బ్రతుకుండలేనయ్యా. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పాడాలి హృదయపూర్వకంగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. చప్పట్లు కూడా తీసేది మైపడదాం. ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. ఆమేన్. పక్కన చెప్దామా?
ఈరోజు ఈ వాక్యం నా కోసమే. చెప్పాలి గట్టిగా. పక్కన నిద్రపోతుంటారు, వాళ్ళని తట్లు లేపాలి. ఈరోజు ఈ వాక్యం నా కోసమే. గట్టిగా చెప్పాలి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఆమేన్. ఇప్పుడు దేవుడు చెప్పిన మొదటి మాట ఏంటంటే తిరుగుబాటు. ఆ తిరుగుబాటును వదిలేస్తే నీకంటే ధన్యుడు ఇంకొకడు లేడు. కొంచెం ఎక్కువ తగ్గించు. నీకంటే ధన్యుడు ఇంకొకడు లేడు. ఆ తిరుగుబాటును నువ్వు మానేసుకుంటే, ఈరోజు నీ తిరుగుబాటు ఎక్కడుందో దాన్ని వదిలిపెట్టేసి. సేవకుడి మీద ఉందా, వదిలిపెట్టి. సంఘం మీద ఉందా, వదిలిపెట్టి. ప్రార్థన లేకుండా ఉన్నావా, నీ తిరుగుబాటు అది వదిలిపెట్టి. వాక్యం చదవకుండా ఉన్నావా, వాక్యం చదువు. ఇంకా లోతైన పశ్చాత్తాపం లేకుండా తిరుగుబాటు ఉందా, తిరుగుబాటును వదిలేసుకో. నువ్వు దీవించబడలేకపోవడానికి, నీ ప్రార్థనకు ఆలస్యానికి, నీ జవాబు రాకుండా పోవడానికి మొదటి కారణం తిరుగుబాటు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా తిరుగుబాటు అన్నావు, నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నా. ఆమేన్. తిరుగుబాటు నాలో ఉందని చెప్పావు, నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నా. ఇంకైనా నన్ను దీవించయ్యా లార్డ్, అండ్ ప్లీజ్ అండ్ బ్లెస్ మీ. ఇంకైనా నన్ను దీవించు ప్రభువా అంటే ఆయన అంటున్నాడు, బిడ్డా నీలో నాకు నచ్చింది ఇంకొకటి ఉంది, ఇంకొకటి నీలో నాకు నచ్చింది ఉంది. అవునా ప్రభువా, ఒకటి ఒప్పుకొని విడిచిపెట్టాను, ఆ ఇంకోటి ఏదో కూడా నువ్వు చెప్తే నన్ను వదులుకొని విడిచిపెట్టేస్తానయ్యా, నన్ను ఒప్పుకొని విడిచిపెడతానయ్యా. చదవండి నాతో పాటు. రెండవది నీలో నాలో కనబడుతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు, కొంచెం కొబ్బెట్టమ్మా, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగకనే ఆలోచన చేయుచున్నారు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. లోబడని పిల్లలకు శ్రమ. ఈ రాత్రి చాలా మంది దేవునికి లోబడే వాళ్ళు లేరు. లోబడని వాళ్ళకి శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. మీకు మాట నేను చెప్పిన, ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు. షయాన్ బాబు ప్లీజ్ కమ్ టు హియర్. షయాన్ ప్లీజ్ కమ్. షయాన్ ప్లీజ్ కమ్ టు హియర్. షయాన్కి ఎంత సాక్రిఫైజ్, వాడు 3rd క్లాస్. ఈరోజంతా పరిచర్యలో ఉన్నాడు, ప్రయాణం చేశాడు. కొంచెం పైన వెళ్ళి చైర్లో కూర్చుంటాడేమో అనుకుంటున్నా. వాడు వచ్చి కెమెరా దగ్గర నిలబడి స్టాండ్ వేసుకుని కూర్చున్నాడు. ఉన్నాడు మా బాబు. వీడు, నానా నాకు సైకిల్ కావాలి, సైకిల్ కొని అన్నాడు. అడిగితే నేను అన్నాను, అరే నువ్వు అడుగుతున్నావు కానీ నువ్వు నాకు నచ్చినట్టు లేవు అని అంటే, వీడిని బెదిరిస్తే కొనిస్తానండి. చెప్పాలి గట్టిగా. నన్ను బెదిరిస్తే, నానా నువ్వు నన్ను కన్నావు కాబట్టి నాకు కొనియాలి అంటే నేను కొనిస్తానా? చెప్పాలి కొనిస్తానా? కొనిచ్చాను. వాడు అలా కాకుండా లాజిక్లు ఎక్కువ తెలుసు పిల్లకాయలకి ఈ రోజుల్లో. వాడు రెండో లాజిక్ ఏం చేస్తాడంటే, నువ్వు కొనియకుండా పోతే అన్నం తినను బో అంటాడు. ఏమంటాడు? నువ్వు కొనియకుండా పోతే నేను అన్నం తిన్న అంటాడు. ఎన్ని రోజులు అన్నం తినుకున్నట్టు చూద్దాం. నేను మొండుతాను, నేను కూడా మొండోడినే. నేను ఎంత మొండోడినో నువ్వు అంత మొండోడు కావచ్చు. నువ్వు ఎంత మొండోడు అయితే నేను అంత మొండోడిని. కానీ నువ్వు నేను తెలుసుకుందాం అంట. అవునా కదా? ఇప్పుడు రెండో మ్యాజిక్ కూడా పనిచేయలే. ఆమేన్. అప్పుడు ఈయన అంటాడు, నాన్న నీకు నేను లోబడతా కానీ, నువ్వు చెప్పినట్టు వింటాను కానీ, చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను కానీ నాకు సైకిల్ కొని నాన్న అన్నాడు అనుకోండి. వాడిని వెంటనే ఏం చేస్తాను? చెప్పాలి ఏం చేస్తాను? అమాంతంగా వచ్చి, నా బిడ్డే నువ్వెందుకురా నా ముందట్టు మోకరిస్తావు, నువ్వు నా ప్రాణంరా, సైకిల్ కొనిస్తావా అని చెప్పి వాడిని సైకిల్ కొనడానికి తీసుకెళ్తా. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక సాధారణమైన తండ్రి ఇంత ప్రేమ చూపిస్తే, నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుంటే నీకెంత దీవెన ఉంటుందో ఆలోచించుడు. జస్ట్ యువర్ obedience before the Lord. నేను వెళ్ళమని చెప్పలా. హలో, I did not give the permission to you. Be stand to here. నేను నీకు ఏం చెప్పాను? నువ్వు లోబడాలని కోరుకుంటున్నా. వీళ్ళ లోబడనలోని స్వభావం ఉంది కాబట్టి వీడికి శ్రమ వచ్చింది. వీడు లోబడే స్వభావం వీళ్ళలో కనబడలేదు నాకు. ఎందుకు వీళ్ళ లోబడే స్వభావం కనబడలేదంటే, వాక్యంలో రాయబడింది, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగకనే ఆలోచన చేస్తున్నారు. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడగవు,
డబ్బులు నీదని చెప్పి నువ్వు ఏమైనా చేస్తున్నావు, అందుకే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నా కూతురు కదా నేను పెళ్లి చేస్తున్నావు, నువ్వు పడే బాధలంతా ఇంత కాదు. నా ఇల్లు నా డబ్బులు నా ఇష్టం అని చెప్పి ఏవేవో కొంటున్నావు, కొన్న వాటి వల్ల నీకు నెమ్మది కలగట్లే, ఈఎంఐలు కట్టలేకపోతున్నావు. అర్థమైందా? ధనం నీదే కావచ్చు, సంపాదన నీదే కావచ్చు, కానీ ఆ సంపాదనకు సామర్థ్యత కలుగు చేసిన దేవుణ్ణి మాత్రం నువ్వు అడగట్లేదు. నిన్నేమనాలి? వీడు నాకు కుమారుడే కానీ ఈ కుమారుడు నాకు అనుకున్నంతగా లోబడడం లేదు. కేవలం వీడు కుమారుడు అన్న మాటే కానీ లోబడ నొల్లని స్వభావం కలిగిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. పేరుకి యేసయ్య బిడ్డలు అంటున్నారు కానీ యేసయ్య లాంటి తగ్గింపు మనసు, యేసయ్యలాగా మాట్లాడే స్వభావం లేదు, యేసయ్యలాగా జీవించే స్వభావం లేదు, యేసయ్యలాగా మనుషులు పలకరించే స్వభావం లేదు. లోపల పగ, కక్ష, ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్తతలు ఇవన్నీ హృదయంలో పెట్టుకొని నన్ను ఆశీర్వదించి ప్రభువా అంటే ఆశీర్వదించేస్తాడా? చెప్పాలి. ఆశీర్వదిస్తాడా? చెప్పాలి. ఇదే దేవుడు అక్కడ చేస్తుండేది. దిస్ ఇస్ ద ఓన్లీ ద థింగ్ అండ్ యూ అండ్ మీ. నీకు దేవునికి మధ్య ఒక అవినాభావ సంబంధం లేదురా బిడ్డ. నువ్వు దేవునికి లోపడడం లేదు, నువ్వు వాక్యానికి లోపడడం లేదు. వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగంలో లోపల బగబగబని మంట పలుకుతున్నా, ఆ మంట కలుగుతున్న దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నావు. యూ షల్ నాట్ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ ద లిమిట్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత నీకు అర్థం కావట్లేదు. నీకు అద్భుతమైన మాట చెప్పిన, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చి వారు వెళ్తున్నారు. ఎర్ర సముద్రం దాటారు. ఈ లోపల యోర్దాను నదిని కూడా దాటేశారు, ఎరుకో గోడలు దాటేశారు, అన్ని దాటేశారు. ఒక రోజున వాళ్ళు అన్నారు, ఏమన్నారు తెలుసా? ఇదిగో మోషే మాకు ఐగుప్తులు దొరికినంత మాంసం మాకు ఇక్కడ దొరకట్లేదయ్యా, ఐగుప్తులో దొరికినంత మాంసం మాకు ఇక్కడ దొరకట్లేదు, మేము చాలా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మాకు మాంసం పంపించమని దేవుడికి చెప్పు. కొంతమంది దేవుణ్ణి అవసరాల కోసం ఉపయోగించుకుంటుంటారు, అవసరాల కోసం దేవుడిని ఉపయోగించుకుంటుంటారు. కొంతమందికి దేవుడు అంటే అర్థం కాదు. నాకు కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నేను కూడా ఒక అన్యుణ్ణి. నిద్ర లేచిన వెంటనే నా చుట్టూ విభూతులు, ఎటు చూసిన రక్షరేఖలు, ఎటు చూసిన తాయితులు ఉండేటివి. నిద్ర లేచిన వెంటనే అంబస్యా నారే భువనస్యా నకస్యానహా వృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసు ప్రభు అంటే తెలియదు. ఎటు చూసిన విభూతులు, ఎటు చూసిన రక్షరేఖలు, ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన రకరకాల విభూతులు నా శరీరంలో తాండవించేటివి. ఎటు చూసినా నా జీవితం అంతా కూడా రకరకాల చీకటి సంబంధమైనటువంటి క్రియలు ఉండేటివి. కానీ నా జీవితంలో దేవుడు వెలుగు అనేది చూడలేకపోయాడు. కారణం చీకటి నాలో ఉంది కాబట్టి. ఈ రాత్రి నీ జీవితంలో చీకటి ఎక్కడో ఉంది. దేవునికి నచ్చనివి ఏవో నీ జీవితంలో ఉన్నాయి, దేవునికి లోబడనవి ఏవో నీ జీవితంలో ఇంకా తాండవిస్తున్నాయి. వాటిని నువ్వు వెతికి పెకిలించి పడేస్తే ఈ రాత్రి నువ్వు దీవించబడి ఇక్కడి నుంచి వెళ్తావు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు దీవించబడి వెళ్తావు. ఈ రాత్రి నువ్వు దీవించబడి వెళ్తావు. ఈ చిన్నవాడు ఏ రీతిగా అయితే తగ్గించుకొని అడిగాడో ఆ రీతిగా నువ్వు తండ్రి యొద్దకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి రోధించి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే నీ జీవితంలో కావాల్సినవన్నీ నువ్వు పొందుకొని వెళ్తావు. కానీ కాళ్ళు పట్టుకునే టైం లేదు. బెదిరించడమే, ఏసయ్యా ఇచ్చేస్తావు, ఇచ్చేవా, ఇస్తావా, ఏసయ్యా. కొంతమంది ఇంకొక లాజిక్ తెలుసు, ఏంటంటే ఆయన తండ్రి నేను కుమారుణ్ణి, ఆయన తండ్రి నేను కుమార్తెను, ఏమడిగినా మా నాయన ఇచ్చేస్తాడులే. ఏమడిగినా వీడిలాగానే ఆలోచిస్తారు అందరూ. వీడినోడే తెలివైనోడు, వీడు మ్యాజిక్, వీడికి లాజిక్ తెలుసు, మ్యాజిక్ తెలుసు. కానీ దేవునికి లాజిక్ అంటే మ్యాజిక్ బాగా తెలుసు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నీతో చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు లోబడ నొల్లని ప్రజలుగా ఉన్నావు. అందుకే వాక్యం రాయబడింది నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం, వారు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను వారితో కూడా రాను. మోషే నేను వాళ్ళతో పాటు రానయ్యా, వారు లోబడ నొల్లని ప్రజలు. నేను వాళ్ళ దగ్గరకు వచ్చాను, వాళ్ళు మాంసం కావాలంటున్నారు, పూరేళ్ళు పంపించి మాంసం ఇచ్చా.
వాళ్ళ ఆకుకూరలు మేము గడ్డల కూరలు తింటున్నాం అన్నావు, వాళ్ళ కోసం నేను శ్రేష్టమైన పరలోకపు మన్నాని దేవదూతలు దీన్ని ఆహారాన్ని ఇచ్చా. అయినా హృదయంలో లోబడందలని ప్రజలయ్యా వాళ్ళు, నేను రాను వెళ్తా అన్నాడు. ఎందుకు దేవుడు నీతో పాటు చాలాసార్లు రాకుండా ఆగుతున్నాడో తెలుసా? ఎందుకు దేవుడు దీవించకుండా ఇంకా నిలబడినాడో తెలుసా? నీలో లోబడనొల్లని స్వభావం ఉంది బిడ్డ. ఈ రాత్రి నీ హృదయం చేసుకొని చెప్పు, నిజంగా నేను వాక్యానికి లోబడుతున్నాను. ఈ రాత్రి నేను పరిపూర్ణంగా యేసయ్యకి లోబడుతున్నాను. ఈ రాత్రి నేను పరిపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడుతున్నాను. ఈ రాత్రి నేను సంపూర్ణంగా యేసయ్య రక్తం చేత కడగబడి నేను పరిశుద్ధంగా జీవించడానికి నా హృదయంలో దేవుని యొక్క వాక్యము ఫలించినంతగా నేను విశాలపరచుకోగలుగుతున్నానా? లేకుంటే ఇంకా నాలో ముళ్ళ తుప్పలు, ఇంకో నాలో ఇంకా ఇంకా రచ్చ పొదల్లాంటి గచ్చ పొదల్లాంటి పరిస్థితులు నా హృదయంలో ఉన్నాయేమని ఆలోచించగలుగుతున్నావు? ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా నా యేసయ్యకు నీ బాధ తెలుసు, నీ కష్టం తెలుసు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ బాధ తెలుసు, నీ కష్టం తెలుసు దేవునికి. అందుకే అపోస్తలుడు పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను యేసుక్రీస్తునకు ఖైదీని. చున్ని ఇస్తావు బిడ్డ, బిడ్డ చున్ని, ఈ చున్ని మా ఎర్ర చున్ని. నేను యేసుక్రీస్తు ప్రభుకి ఖైదీని అయ్యున్నా. ఏమన్నాడు చెప్పండి? నేను క్రీస్తు యేసునకు, చదివారుగా చాలాసార్లు ఆ మాట చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమన్నారన్నా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను యేసుక్రీస్తునకు చెప్పాలి. ఏమన్నా? నేనే చెప్తా. చేచి వెనకబడి, నేను క్రీస్తు యేసునకు ఖైదీనై ఉన్నాను. నేను క్రీస్తు యేసునకు ఖైదీనై ఉన్నాను రాయి. నేను ఖైదీనై ఉన్నాను, క్రీస్తు యేసుకి నేను ఖైదీనై ఉన్నాను. ఇప్పుడు క్రీస్తు యేసుకు ఖైదీ అని అంటే దాని అర్థం చెప్తాను నేను. యేసయ్యకి లోబడ్డం అంటే ఎలా ఉంటుందంటే, నీ శరీరేతులు చచ్చిపోతాయి. ఆమేన్. ఇక నీలోకి స్వేచ్ఛ ఉండదు, నీకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉండదు. వీడు ఒకప్పుడు వీడు లోకంలో ఉన్నాడు, కానీ యేసయ్యకి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు వీడికి చేతులు లేవు. ఇప్పుడు ఈ పిల్లోడికి ఏమి లేవండి? చేతులు ఉన్నాయా? చేతులు లేవు. ఎందుకంటే చేతులు వెనకకు కట్టివేయబడి ఉన్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. అది కూడా క్రీస్తు రక్తంతో కట్టివేయబడి ఉన్నాయి. ఈ ఎర్రని రుమాలు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యము. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఖైదీ అంటే, ఇప్పుడు వీడు సొంతంగా వెళ్ళాలంటాడు, కానీ వీడు వెళ్ళలేడు. వెళ్ళు, ముందుకెళ్ళి చూద్దాం. వెళ్ళు చూద్దాం, వెళ్ళు. ఎందరూ వెళ్తావు చూడు, వెళ్ళు. వాడు వెళ్ళలేడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాడి కొసతాడు ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు వీడు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. వీడు లోబడ్డం మానేస్తే, దేవుని కోసం సంపూర్తిగా జీవితాన్ని అప్పగించుకుంటే, వీడు సొంతంగా ఆలోచించాడు, సొంతంగా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఏది పడితే దేవుని కోసం చేయాలనుకోడు. దేవుడు చెప్పింది చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్య చేస్తాడు. ఇప్పుడు యేసయ్య వెళ్తున్నాడు. యేసయ్య ఈ ప్రాంతానికి వచ్చాడు, ఏడకి ఈడు వచ్చాడు. ఆమె అక్కడి నుంచి యేసయ్య అన్నయ్య దగ్గరకు వచ్చాడు, అక్కడ గుడియుడు వచ్చాడు. అక్కడి నుంచి యేసయ్య ఈ మూలకి వెళ్ళాడు, వీడు కూడా యేసయ్యతో పాటు ఏ మూలకి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య వచ్చిన చోటుకి ఈడు వస్తున్నాడా, లేకపోతే ఈడున్న చోటుకి యేసయ్య వెళ్తున్నాడా? చెప్పాలి గట్టిగా. యేసయ్య వెళ్ళే చోటుకి ఈడు వస్తున్నాడు, కానీ నువ్వు వెళ్ళే చోటుకి దేవుడు రావాలంటే ఎలా కుదురుతుందిరా బాబు? జస్ట్ చేంజ్ యువర్ మైండ్ ఇన్ దిస్ నైట్. నీ హృదయం మార్చుకో. నువ్వు వెళ్ళిన చోటుకు దేవుడు రమ్మంటే నువ్వు వెళ్ళేది అది దేవుని స్థలమా, పవిత్రమైందా కాదో అర్థం కాకుండా నీకు అర్థం కాకుండా పోతుంది. చాలాసార్లు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా చేస్తున్నావు, చాలాసార్లు దేవుని స్వరానికి వ్యతిరేకంగా చేస్తున్నావు, చాలాసార్లు దేవుని యొక్క మాటను అర్థం చేసుకోలేకపోతున్నావు. అందుకే దేవుడిని పట్ల ఆలస్యం చేస్తున్నాడు. లోబడనొల్లని పిల్లలకు శ్రమ. ఈరోజు నువ్వు ఎంతగా లోబడితే అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎంతగా లోబడితే, వీడు ఇంతగా లోబడ్డాడు. అపోస్తలుడు పౌలు నేను యేసుక్రీస్తును ఖైదీనై ఉన్నాడు. ఇప్పుడు ఖైదీ కొస్తాడు ఎవరి చేతిలో ఉంటుంది? ఆ రాజుగారి చేతిలో ఉంటుంది. ఆయన ఎట్లా పోతే ఇడట్టు వస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ఏ మూలకి వెళ్తే ఆ మూలకు వస్తాడు. ఆయన ఎటు తిరిగితే అటు తిరుగుతాడు. ఆయన మాట్లాడతాడు, తిరిగితే తిరుగుతాడు, కూర్చుంటాడు. ఎందుకంటే వీడి యొక్క కొస్తాడు ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. మరి నువ్వు దేవుని చేతికి ఇలా అప్పగించబడతావా? ఇది క్రైస్తవ జీవితం అంటే. You are not called to the nominal Christian. నువ్వు నామకార్థ వ్యక్తిగా ఉండడానికి కాదు ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది. సంపూర్ణంగా క్రీస్తు రక్తంతో కడగబడి సంపూర్ణ పురుషుడిగా మార్చబడాలని. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇది దేవుణ్ణి నుండి కోరుకుంటుంది. ఆయన అన్నాడు, నీలో లోబడినలోని స్వభావం నీలో ఉంది. అక్కడిచ్చాను, నీలో లోబడినలోని స్వభావం ఉంది అనగానే నేనేమంటే, ప్రభువా నన్ను క్షమించు, నేను నీకు లోబడతా, ఇక నువ్వు చెప్పినట్టే చేస్తా. ఆమేన్. ఇక నా ఇష్టం వచ్చినట్టు చేయను. ఏం చేయను? నా ఇష్టం వచ్చినట్టు నేను చేయను. నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించను. నువ్వు ఏది చెప్తే అది చేస్తా. వాట్ యు సే ఫ్రమ్ ద బైబిల్, బట్ ఐ విల్ డూ లార్డ్. నీ వాక్యం నుండి ఏది చెప్తే అది చేస్తా.
నువ్వు ఏం చెప్తే నాకు అది చేస్తా, నువ్వు బోధిస్తే నేను వింటా, నువ్వు నాకు ఉపదేశం చేస్తే నేను వింటా. అందుకే నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాట వింటావా, మనుషుని మాట వింటావా? చెప్పాలి గట్టిగా. మరి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుని మాట ఎక్కువ గెంచుతావా, దేవుని మాట ఎక్కువ గెంచుతావా? మరి దేవుని మాట నువ్వు ఎంచే వ్యక్తి అయితే నువ్వు దేవునికి లోబడతావు. నువ్వు మనుషుని మాట ఎక్కువగా ఎంచే వ్యక్తి అయితే నువ్వు లోబడనొల్లని పిల్లలు ఉన్నారు. అందుకే దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు, లోబడనొల్లని స్వభావం వదిలిపెట్టే బిడ్డ. అప్పుడు ప్రభుని అడిగాను, ప్రభు నన్ను క్షమించు, నేను ఆ లోబడనొల్లని వాడిని నేనేనయ్యా, నన్ను నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు, నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నా. ఆమెను చెప్పండి గట్టిగా. అప్పుడు అంటాడు ఆయన, నేను ఇప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఆయన చేతులు ఎలా వచ్చాయి? ఇప్పుడు నా వైపుకి వచ్చాయి. ఇప్పుడు నేను అలాగా ఆయన దగ్గరికి పోగానే ఆయన 2 చేతులు నా తల మీదకి వచ్చేసాయి. ఎందుకు వచ్చేసాయి నా తల మీద కనంటే, నాలో ఉన్న మొదటి తిరుగుబాటు స్వభావాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టా. ఆమెను చెప్పండి గట్టిగా. రెండవది, నాలో లోబడనొల్లని స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టా. ఆయన చేతులు నా మీదకి వచ్చాయి. ఈరోజు ఆయన చేతులు నీ మీదకి రావాలంటే, ఆయన హస్తం నీ మీదకి రావాలంటే, ఆయన స్వస్థపరిచే గాయపడిన హస్తం నీ కుటుంబం మీదకి రావాలంటే, ఆయన స్వస్థపరిచే హస్తం నీ కుటుంబంలో నీ పిల్లల మీదకి రావాలంటే, ఈరోజు యేసయ్యకి నచ్చనివి ఈరోజు నీ హృదయం నుండి జీవితం నుంచి వెళ్ళిపోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ అన్న, విజయ్ అన్న. కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. 26వ వచనం చదువుదాం. యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు వలె ఒక్క దినము ప్రకాశించినట్లు ఉండును. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు లోబడనొల్లని ప్రజలను క్షమించేశాడు. తిరుగుబాటు చేసే ప్రజలను దేవుడు క్షమించేశాడు. తన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు. వారి మీద తన హస్తాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్. అవునాక చెప్పండి. ఇప్పుడు పక్కన చెప్దామా? నా కోసమే, నా కోసమే, ఇది నా కోసమే. పక్కన చెప్పమన్నానుగా. ఆమేన్. రెడీ? పక్కన వాళ్ళకి మీరు తమిళ్ తెలియమా, తెలుగు తెలియమా, హిందీ తెలియమన్నా, వాట్ యూ సే దట్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ నా, ఎస్పెషల్లీ అండ్ సత్వత్ హ్యాండ్ టు లోడ్ అండ్ సే దట్ వన్ వర్డ్, దిస్ వర్డ్ ఫర్ మీ. ఈ వాక్యం ఈరోజు నా కోసం. ఓకేనా? నా కోసమే, ఇది నా కోసమే. నో, ఫాస్ట్ బీట్. నా కోసమే, ఇది నా కోసమే, నా కోసమే, ఇది నా కోసమే, ఈ వాక్యమంతా నా కోసమే. యా, నా కోసమే, ఇది నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పండి రా బాబు, నా కోసమే, ఇది నా కోసం. ఇంకా ఫాస్ట్ పెట్టినాను. నా కోసమే, ఇది నా కోసమే, ఈ వాక్యమంతా ఈరోజు నా కోసం. చెప్పాలి గట్టిగా. నా కోసమే, నా కోసం అంటే ఈరోజు ఆ వాక్యమైన క్రీస్తంతా నా కోసం అని చెప్పాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. రేపు బాగా సెట్ చేసుకునేసి. ఓకే. నా కోసమే, ఇది నా కోసమే, నా కోసమే, ఇది నా కోసమే, నా కోసమే, ఈ వాక్యమంతా నా కోసమే. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చాలు. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పాలి, ఈ వాక్యం నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పట్లే. మీరు పక్కన బ్రదర్ మీరు చెప్పట్లేదు పక్కన వాళ్ళకి. ఈరోజు ఈ వాక్యం నా కోసమే అన్నా, ఈరోజు ఈ వాక్యము నా కోసమే విజయ్ అన్న. నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతానంటే, ఈ రోజు నా దేవుడు నా యొక్క జనుముల యొక్క గాయాలు కడతానని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా. తన జనముల యొక్క గాయాలను అనగా యెహోవా, కొంచెం ఎక్కువ తగ్గించమ్మా, యెహోవా తన జనముల యొక్క గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేస్తాడంట ఈ రాత్రి. మీ దెబ్బలు బాగు చేయాలని మీకు ఇష్టం ఉందా? ఈ రాత్రి మీ గాయాలు దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నా యేసయ్య నీ గాయాన్ని కట్టబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నీ హృదయంలో ప్రతి గాయాన్ని కట్టి నిన్ను మనిషిగా చేయబోతున్నాడు. నీ హృదయంలో ప్రతి లోతైన గాయాన్ని కట్టి నా దేవుడు నిన్ను మనిషిగా చేయడమే కాదు, నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకు చేయబోతున్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం నా పాటు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలదుము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేసెను. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నిన్ను కొట్టాడు అనుకుంటున్నాను.
ఇప్పుడు దాకా దేవుడు నిన్ను కొట్టాడు బ్రదర్, నన్ను దేవుడు కొట్టాడు బ్రదర్, అందుకే నా ప్రార్థనకు జవాబు రాలేదు. దేవుడు నన్ను కొట్టాడు బ్రదర్, అందుకే నాకు ఇబ్బంది కలిగింది. దేవుడు నన్ను కొట్టాడు బ్రదర్, అందుకే నాకు కష్టాలు వచ్చాయి. లేదు లేదు, ఈ రాత్రి దేవుడు నిన్ను కొట్టిన చేత్తోనే నిన్ను దీవించి పంపించబోతున్నాడు. కొట్టాడు చప్పట్లు గట్టిగా. ఆయన నిన్ను కొట్టాడు, కానీ ఈ రాత్రి నా యేసయ్య నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆయన నిన్ను చీల్చేశాడు, కానీ రాత్రి నా యేసయ్య నిన్ను స్వస్థపరిచి పంపించబోతున్నాడు. ఆమేన్. స్వస్థపరిచి పంపించబోతున్నాడు. నేను చెప్పాను కదా, అంబస్య నారే భువనస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఇంతటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసు ప్రభు అంటే తెలియదు. ఈ స్థితిలో ఉన్న నన్ను ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు. పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయింది. పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయి నడి వీధిలో నేను అవిటి వాడిని ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నేను ఒక పక్షవాతపు రోగిగా మారిపోయాను. నా కుడికాలు కుడి చేయి పడిపోయింది, నోరంతా పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నత్తి ఈ చుట్టుపక్కల ఎవరికి లేదు. పిచ్చితనం ఎక్కువైపోయింది, మతి చెల్లించిపోయింది, జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. పక్షవాతం వచ్చి ఇలాగ నేను నడుచుకుంటూ తిరిగాడు. పిచ్చితనం అయిపోయి ఆ ఇంటికి ఈ ఇంటికి పట్టెడు అన్నం కోసం నేను పరిగెట్టినటువంటి ఒక భిక్షగాడిని. పట్టెడు అన్నం కోసం ఆ ఇంటికి పరిగెత్తిన వ్యక్తిని. మతి చెల్లించిపోయింది. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక ఊరిని వదులుకొని ఏ ఊరు పడితే ఆ ఊరు అడుక్కోవడానికి వెళ్ళిపోయాను. మతి చెల్లించిపోయింది. నన్ను చూసిన వాళ్ళందరూ పిచ్చోడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ మతి చెల్లించిన వాడన్నారు. ఇక బ్రతకడం వృధా అనుకొని ఊరూరు తిరిగి పట్టెడు అన్నం కోసం ఇల్లు తిరిగితే వాళ్ళంత అన్నం పెడితే అన్నం తిని ఎక్కడో అరుగుల మీద పడుకునేవాడిని. ఎక్కడో ఊరవతల ఆ చివర్లో ఎక్కడో బోర్ల దగ్గర నీళ్లు తాగి అక్కడే పడుకునేవాడిని. ఎక్కడ బండారు కనపడితే, ఎక్కడ కుంకుమ కనపడితే అమాంతంగా ఎత్తుకొని తినేసేవాడిని. నా పిచ్చితనం ఎక్కువైపోయి రకరకాల పైచాచ శక్తులన్నీ నా శరీరంలో తాండవించేటివి. ఇక బతకడం నేను వృధా అనుకొని సూసైడ్ చేసుకున్నాను. మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను పడేశారు. ధర్మాసుపత్రిలో నన్ను పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడేశారు. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. నా చేతుల్లో తాయితులు ఎడు చూసిన విభూది రేఖలు ఎదుగుతున్న అష్టదిగ్బంధ శరీరపు రేఖలను నా శరీరం అంతా తాండవించుతుండేవి. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడేస్తే డాక్టర్లు అన్నారు, ఈ అబ్బాయి బతకడం కష్టం. ఎందుకంటే ఆ యొక్క విషం వల్ల తన శరీరం అంతా విషతుల్యం మారిపోయింది. అది కాకుండా ఈ పక్షవాతాన్ని బట్టి తను తొందరగా చనిపోవడానికి ఇంకా ఉన్నాయి అవకాశాలు. బ్రతకడం కష్టం. 3వ తేదీ 5వ నెల 1997 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. ఒక కరపత్రిక తీసుకొచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్ ఇదిగో ఈ కరపత్రిక తీసుకో అన్నట్టుంటే ఎక్కడో కొన్ని లోయల గుండా ప్రయాణం చేస్తే ఎలాగ ప్రతిధ్వని వస్తుందో అలాగ ప్రతిధ్వని నాకు ఎక్కడో వినపడుతున్నాయి. వాళ్ళ మాటలు వినడానికి నేను శక్తినంతా కూడగట్టుకొని నా కళ్ళను బలవంతంగా తెరిచి ఇలా చూస్తే 2 వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళు చిన్న సువార్త కరపత్రిక తెచ్చి నా చేతికిచ్చి, ఎదుగో ఈ సువార్త కరపత్రిక తీసుకో, యేసు ప్రభు దేవుడు అన్నట్టు నేను అన్నాను. మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, మాకొద్దు అని అంటే, లేదు బాబు తీసుకో, ఈ కరపత్రిక తీసుకో, ఇది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చినది. ఆయన జీవితాన్ని మార్చగలడు, నీ హృదయాన్ని మార్చగలడు, చెడిపోయిన నీ బతుకును బాగు చేయగలడు. మంచం పట్టి నువ్వు మరణానికి చేరువైన నిన్ను ఆయన తిరిగి మరలా సజీవంగా బ్రతికించగలడు. ఎక్కడ నీ జీవితం పడి చెడిపోయిందో అక్కడ దేవుడు మరలా నిన్ను పైకి లేవనెత్తగలడు. యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు అని అంటే నేను చాలా ఇష్టంగా కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద తలగడ కింద పెట్టుకున్నాను. ఆ మధ్యరాత్రి హాస్పిటల్ కొక్కి మంచంలో చేరి అరుస్తున్నాను. నేను వికృత అరుపులు అరుస్తున్నాను. ఆ నొప్పులకు తట్టుకోలేక, ఆ విషం అంతా పాకిపోయి ఆ నొప్పులు తట్టుకోలేక చచ్చిపోదామని నా అంతటి నేను పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే ఆ పక్కన ఉన్న వార్డులో ఉన్నారనుకుంటారంట, ఈ రాత్రి ఖచ్చితంగా యవనస్తుడు చచ్చిపోతాడు, ఇంకా బతకడు. ఈ రాత్రి వికృతంగా అరుస్తున్నాడంటే రేపు ఉదయంకంతా చచ్చిపోతాడని అంటున్నారు. నేను అరిచి
ఇక చచ్చిపోవాలనుకొని నా గుడ్డల మూట తీసుకొని మళ్ళా నేను గట్టిగా ముఖాన్ని గట్టిగా కప్పుకునేసాను, గట్టిగా పట్టుకునేసాను. నా ప్రాణం నాలో నుంచి వెళ్ళిపోతుంది. పత్తి దూది గాలిలో ఏ రీతిగా అయితే తేలిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం అంతా తేలిపోతుంది. ఇక కొద్ది సెకండ్లో ఆ యొక్క నా ప్రాణం నా శరీరం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయింది. ఉన్నట్టుగుండి నా మంచం దగ్గర ఆ గొప్ప వెలుగు ఒకటి ప్రకాశించింది. ఆ వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే, తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తాన్ని నేను చూచాను. ఆ గాయపడిన హస్తము ఆ చేతన స్థితిలో పడి ఉన్న నా ఎద్దుకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను నిలబెట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నన్ను రాత్రి ముట్టి స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నేను ఆ మంచం మీద నుంచి లేచి నిలబడి అరుస్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు, పక్కన ఆ రోజుల్లో 60 క్యాండ్ల బల్బులు ఉండేవి, మీకు తెలియదు. 60 క్యాండ్ల విప్రో బల్బులు, ఫిలిప్స్ బల్బులు ఉండేవి, 10 రూపాయల బల్బులు, 60 క్యాండ్ల బల్బులు. ఆ 60 క్యాండ్ల బల్బులు మినుకు మినుకుని ఉన్నాయి. వాడి దగ్గరకు వచ్చేసి ఏమైంది వచ్చి చూస్తుంటే, అయ్యా ఆ వెలుగులో నుంచి ఒక హస్తం వచ్చింది, ఆ హస్తం నన్ను తాకింది, ఆ హస్తం నన్ను తాకింది. నేను లేచి నిలబడ్డాను అని అంటే వాళ్ళు అన్నారు, ఆయన క్రైస్తవుల దేవుడయ్యా, ఆయనను తాకింది వాస్తవం అన్నారు. నన్ను నా యేసయ్య తాకి నిలబెట్టాడు అనేది ఎంత వాస్తవమో ఈ రాత్రి నేను ఆయన గురించి చెప్పడం కూడా నీకు అంతే వాస్తవం. నా యేసయ్య నా జీవితాన్ని బాగు చేయడమే కాదు బిడ్డ, నా యేసయ్య నా జీవితాన్ని బాగు చేయడం కాదు. కాళహస్తిలో దాదాపు విజయన్న వచ్చారు నా దగ్గరికి. దాదాపు ఒక 55 లక్షల రూపాయల మందిరాన్ని నా ప్రభు వారు కట్టారు. 8 మందిరాల్లో నాకు బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. ఒక సంవత్సరానికి ఆయన మహాదయను బట్టి, కృపను బట్టి కొన్ని లక్షల మందికి సువార్త చెప్తున్నా. భారతదేశంలో నేను వెళ్ళాల్సింది 2 రాష్ట్రాలకు వెళ్ళాలి. 2 రాష్ట్రాలకి, జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి, ఉత్తరాంచల్ వెళ్ళాలి. ఈ 2 ప్రదేశాలకే వెళ్ళాలి. నేను ప్రతి రాష్ట్రం దగ్గరికి యేసయ్యను మోసుకుంటూ తిరుగుతున్న గాడిదని నేను. ఈ కొండూరు ప్రాంతానికి ఈరోజు నా యేసయ్యను మోసుకుంటూ వచ్చిన ఒక గాడిదని నేను. ఆయన మోసుకుని వచ్చింది ఎందుకంటే ఈ రాత్రిని దీవించి నీ గాయాన్ని కట్టి నేను పంపించాలనేది నా దేవుని ఉద్దేశం. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు మంచం మీద కూర్చొని ఉన్నావేమో, ఒకవేళ అరుగుల మీద కూర్చొని ఉన్నావేమో, ఒకవేళ నువ్వు రోడ్డు మీద నిలబడి ఉన్నావేమో, ఒకవేళ చట్టాల మీద కూర్చొని ఉన్నావేమో, ఒకవేళ మిద్దెల అంచుల మీద నిలబడి ఉన్నావేమో, ఒకవేళ బైక్ స్టాండ్ వేసి నువ్వు అక్కడ స్టాండ్ దగ్గర నిలబడి వాక్యం వింటున్నావేమో, ఒకవేళ ఆటోలో కూర్చొని వాక్యం వింటున్నావేమో, ఒకవేళ ఊది చివర నిలబడి చట్టా మీద కూర్చొని వింటున్నావేమో, ఎక్కడ నిలబడి నువ్వు వింటున్నా, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నిన్ను వెతికి రక్షించడానికి ఈ ఊరు వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి నా యేసయ్య ఎక్కడున్న ప్రతి గాయాన్ని కట్టడానికి వచ్చాడు. ఈ రాత్రి నీ మనసులో ఉన్న ప్రతి గాయాన్ని కట్టడానికి వచ్చాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న ప్రతి చేదైనటువంటి వేరుని తీసివేసి మరలా నిన్ను మనిషిగా నిలబెట్టాలని వచ్చాడు బిడ్డ. ఆయన నీ పట్ల దయ చూపించాలని వచ్చాడు. ఎవరు వేశారు కానీ ఫ్లెక్సీ నాకు తెలియదు కానీ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా నీ కొరకే శ్రమ పడ్డాడు. ఆయన నీకోసం సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. ఆయన నీకోసం రక్తం కార్చాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీకోసం తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆ ప్రేమకు నువ్వు ఏమి ఇచ్చిన రుణం తీర్చలేవు బిడ్డ. ఆ ప్రేమ నువ్వు ఏమి ఇవ్వకపోయినా, నేనేమి ఇవ్వకపోయినా, నన్ను వెతుక్కుంటూ నా పాపాన్ని క్షమించి, నా దోషాలను క్షమించి, నన్ను మనిషిగా నిలబెట్టి నన్ను తిరిగి పరిశుద్ధునిగా మార్చింది. ఆ కృప కలిగిన దేవుని ప్రేమే ఈ రోజు ఇక్కడ నిలబడి ఉంది. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ కృప కలిగిన దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. అందుకే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, ఈ రాత్రి నువ్వు శక్తిహీనులు కాకుండా దేవుడిని బాగు చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రికి చాలా మంది శక్తిహీనతలో ఉన్నారు. దేవుడికి బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. శక్తిహీనులు ఉన్నారు చాలా మంది. ఇక నేను సేవ చేయలేకపోతున్నాను మణిబాబు అని అనొచ్చు. లేదు బిడ్డ, నేను దేవుడు సేవ చేయబోతున్నాడు. నాలాంటి నత్తివాడు ఎవరికి పనికిరాడు. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. నాకు జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. కానీ నా దేవుని కృప అంటే తెలుసా? హెబ్రీయుల పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం రాయబడింది, నిశ్చయముగా నేను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను రాయబడిందండి. అనగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నుండి విడిచిపోతున్న దేవుడు వాగ్దానం చేశాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని అనగా వ్యాపించి ఆశీర్వదించదని రాయబడింది. అనగా జనుల మీద, రాజ్యాల మీద నేను అభిషక్తునిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రిని విడిచిపెట్టి పోడు.
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నానని రాయబడింది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని రాయబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను, నీ నామమును గొప్ప చేయదని రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా నీ పేరును దేవుడు గొప్ప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుడు నిన్ను మనిషిగా చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడిని గాయాలు కట్టబోతున్నాడు. దేవుడిని హృదయంలో ప్రతి వ్యాధిని బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ అంతరంగంలో గూడు కట్టుకుని ఉన్న ప్రతి కన్నీటిని దేవుడు తుడిచి నేను మనిషిగా చేయబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయం, నాతో పాటు చూడండి. యెషయా గ్రంథం అనగా 60వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమేన్. నీ దుఃఖ దినాలు ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో. సరిగ్గా ఈ తారీఖున అంటే అనగా 22వ తారీఖున శనివారం రోజున నా దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి. నీ కుటుంబంలో కన్నీరు ఉండదు. నీ బిడ్డ ఇంటికి పోగానే ఆరోగ్యం కలిగి ఉంటుంది. నీ బిడ్డ ఈ రోజు ఆరోగ్యాన్ని పొందుకొని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండబోతున్నది. ప్రతి వ్యాధిని రాత్రి నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం అనగా 5వ వచనం రాయబడింది, ఆయన పొందిన గాయాలను స్వస్థత ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచబోతుంది. అంతకంటే ఎక్కువగా విశేషంగా దేవుని యొక్క దైవికమైన స్వస్థత మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన పొందిన దెబ్బల వలన మీరు ఇప్పుడు స్వస్థత నొందుతున్న రాయబడింది. విశేషంగా మత్తయి 8వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందుతున్న రాయబడింది. అనగా విశేషంగా నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్న వాగ్దానం ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీద నిలబడబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రతి ఒక్కరిని రాత్రి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ప్రతి గాయాన్ని రాత్రి దేవుడు కట్టబోతున్నాడు. ప్రతి మనసులో ఉన్న వ్యాధిని దేవుడు తీసేయబోతున్నాడు. ప్రతి దుఃఖాన్ని దేవుడి రాత్రి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రతి దుఃఖం అంతా ఈరోజు సమాప్తం అయిపోయి ఈ రాత్రి నీ జీవితంలో ఆనందదాయకమైన జీవితంగా మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. లేచి నిలబడదాం. ఈ రాత్రి నా దేవుడు నీకు న్యాయము తీర్చడానికి వచ్చాడు. నేను కనికరించడానికి వచ్చాడు. ఈ రాత్రి నా దేవుడు యేసయ్యా ఒక్కసారి నా జీవితాన్ని చూడయ్యా, ఒక్కసారి నా జీవితాన్ని చూడు. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అనంత జ్ఞాని నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు. ఈ రాత్రి నోరు తెరిచి నువ్వు ప్రార్థించాలి. ఈ రాత్రి నీ గాయాలు దేవుడు కట్టబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు ఆశీర్వదించబడలేకపోయావో నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడిని దీవించబోతున్నాడు.
నీ కష్టాల కడగళ్ళు దాటలేక, తుఫాన్లు ఎదురీదలేక, అవమానాలు దిగమింగుంటూ బతుకుతున్న నిన్ను ఈ రోజు మళ్ళా మనిషిగా నిలబెట్టబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నీవే నా దిక్కయ్యా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని యేసయ్యా, 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 యేసయ్యా. ఆకాశం అందరం చేతులు పైకెత్తాం, నాతో పాటు ప్రార్థించదు. యేసయ్యా, ఇంకా గట్టిగా నీ స్వరం నీకే వినబడడం లేదు. యేసయ్యా, ఈ రాత్రి నా మీద కనికరం చూపించడానికి, నా మీద దయ చూపించడానికి నీవు ఇక్కడికి వచ్చావని నమ్ముతున్నానయ్యా. నన్ను రక్తంతో కడిగి శుద్ధీకరించండి. నేను పాపినని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా తిరుగుబాటు స్వభావాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నా లోబడనని స్వభావాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ఇక నేను నీ వాక్యానికి లోబడతాను. యేసయ్యా, నా హృదయంలోకి రండి. ప్రతి ఒక్కరు గట్టిగా ప్రార్థన. నా హృదయంలోకి రండి యేసయ్యా, నా హృదయంలోకి రండి యేసయ్యా, నా ఇంట్లోకి రండి యేసయ్యా, నా బిడ్డలోకి రండి యేసయ్యా, రోజు నా కుటుంబంలోకి రండి. ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్మల్ని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎక్కడ మీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తం పెట్టండి. ఎక్కడ మీకు అనారోగ్యం, ఎవరికి చెప్పలేనంత బాధ, ఎవరికి చెప్పలేనంత బాధ, ఎవరికి స్ట్రింగ్స్ ఎక్కడ ఎవరికి చెప్పలేనంత బాధ మీ శరీరంలో ఉంది దేవునికి తెలుసు. ఒకసారి మీ కుడి హస్తాన్ని అక్కడ పెట్టండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను పరిశుద్ధాత్ముడు కలిసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడి హస్తాన్ని ఇచ్చారో ఇప్పుడే వారిని అక్కడ ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 55:5 ప్రకారంగా నీవు పొందిన గాయాలను పరిపూర్ణ స్వస్థతని బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను. విశేషంగా ప్రభు ఈ సమయంలో మత్తయి 8:17 ప్రకారంగా నీవు పొందిన గాయాల పరిపూర్ణ స్వస్థత ఇప్పుడే నీ బిడ్డలకు తాకును గాకని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో ఇప్పుడే అక్కడ స్వస్థత కలుగును గాక. ప్రతి గుండె నొప్పి వ్యాధి యేసు నామములో వెడలిపోవును గాక. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయబడును గాక. ఓ శరీరములో కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఉన్న వారికి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. మైగ్రేన్ వ్యాధితో ఉన్న వారికి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఇప్పుడే అనారోగ్యంతో స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి స్ట్రెస్ చేత బాధపడుతున్న వారికి ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన క్యాన్సర్ వ్యాధి, ప్రతి విధమైన రోగకరమైన వ్యాధులు, ప్రతి విధమైనటువంటి భయంకరమైన వ్యాధులు యేసు నామములో స్వస్థపరచబడును గాక. నువ్వు పొందిన సంపూర్ణమైన స్వస్థత, నువ్వు పొందిన పరిపూర్ణమైన స్వస్థత, నువ్వు పొందిన అద్భుతమైన స్వస్థత ఇప్పుడు నీ ప్రజలకు తాకును గాక. ఇంటి దగ్గర ఉన్న కుమార్తెకు తాకును గాక. ఇళ్ల దగ్గర ఉన్న చిన్న బిడ్డలను తాకును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు రాత్రి స్వస్థ పొందును గాక. ఈ రాత్రి నీ బిడ్డలకు ఇచ్చిన నెమ్మది కొరకై, సమాధానం కొరకై, స్వస్థత కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైతే మీరు చేయి పెట్టి ప్రార్థన చేసుకున్నారో అక్కడ మీరు చెక్ చేసుకోండి. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు అనే వాళ్ళు మీ కుడి హస్తం పైకి చూపించండి. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు, నన్ను యేసయ్య ప్రార్థనలో తాకారు, ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య నన్ను తాకారు అనేవాళ్ళు మీ కుడి హస్తంలో పైకి చూపించండి.
నేను ఇంతమంది చేతులు ఎత్తారు అన్న అన్న విజయ్ అన్న వినయ్, ఇంతమంది చేతులు ఎత్తారు. ఇంతమంది దగ్గర చేతులు ఎత్తాలి. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు, ముట్టారు, స్వస్థపరిచారు. యేసయ్య ఈరోజు నా హృదయంలోకి తీసుకున్నాననే వాళ్ళు మీ కుడి హస్తం పైకి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంతమంది చేతులు ఎత్తారు, అందరి దగ్గర సాక్ష్యం చెప్పించాలంటే కష్టం. సిస్టర్స్లోంచి ఒక ఇద్దరు, బ్రదర్స్ నుంచి ఒక ఇద్దరు సాక్ష్యం చెప్తాను. త్వరగా రావాలి ప్లీజ్ ప్లీజ్. అందరూ కూర్చొని ప్లీజ్ ప్లీజ్. చాలా మంది చేతులు ఎత్తారు. ఒక ఇద్దరు సిస్టర్స్లోంచి ఒక ఇద్దరు, అర్థమవుతుందా చెప్పేది? సిస్టర్స్ నుంచి ఇద్దరు వచ్చి ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఏ అద్భుతం దేవుడు చేశాడు అది ఒకరు సాక్ష్యం చెప్పండి. సిస్టర్స్లో ఒకరు సాక్ష్యం చెప్పండి. రండి ఒకరు ప్లీజ్ లేచి రావాలి. దేవుని కోసం రావాలి. అన్నయ్యలు ఒకరు రావాలి. చాలా మంది చేతులు పైకెత్తారు కదా. ఈ రాత్రి దేవుడిని నెట్ స్వస్థపరిచాడు, ఒక సాక్ష్యం చెప్పడానికి రావాలి. రేపు చెప్తారా? హలో చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. రేపు మీకు ఈరోజు వాక్యం బాగుందా? ఏసే గట్టిగా చెప్పండి కూడా మహింపడదామా? నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ప్రియులు వినయానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ వేదిక మీద ఆరాధన జరిగించిన పాస్టర్ గారికి, ఇంకొక పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపటి రోజున ఆఖరి రోజు కాబట్టి మీతో పాటు కొత్త వారిని తీసుకోరండి. ఆమేన్. మీతో పాటు మీకు సెల్ ఫోన్ ఉంది కదా, అందరు సెల్ ఫోన్ ఉందా? బైబిల్ ఉన్న ఉన్నారు, సెల్ ఫోన్ లేని ఎవరు లేరు. ఎంత దొంగలండి బాబు, ఏం మాట్లాడారు. సో సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్లో ఈరోజు వినయం దగ్గర నుంచి వాట్సాప్లో ఈ కడవరు ఉద్యోగం పోస్టర్ వస్తుంది. ఆ పోస్టర్ని మీరు తెలిసిన వాళ్ళకి పంపించండి. రేపు ఆఖరి రోజున కూటము మీరు రెండని చెప్పి అనేకులు మీరు తీసుకురావాలి. ఆమేన్. ఈ స్థలం అంతా రేపు నింపబడును కాక. ఆమేన్. రేపు ఎగ్జాక్ట్లీ 7 o'clock ఇక్కడ ఉంటాను. 7:30కి ఐ విల్ బి దేర్. నా కోసం ప్రార్థన చేయాలి. తిరిగి నా ప్రయాణం ఉంది. రేపు ఆరాధన ఉంది. ఉదయం ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన ఉంది. 3 ఆరాధనలు ఉన్నాయి. చూసుకొని తిరిగి మళ్ళీ పరిగెత్తుకుంటూ రేపు సాయంత్రం మీటింగ్కి రావాలి. రేపు సాయంత్రం మీటింగ్లో వాక్యం చెప్పాలి. తిరిగి మళ్ళీ నేను సోమవారం బయలుదేరి మళ్ళీ నేను గుంటూరు వెళ్ళాలి. మా నాన్నకు విజయానికి తెలుసు. సో నాకు సోమవారం మంగళవారం రోజున గుంటూరులో నాకు మీటింగ్స్, బుధవారం గుంటూరులో మీటింగ్స్, బేస్తవారం శుక్రవారం నాకు విజయవాడలో మీటింగ్స్. తిరిగి మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ తిరుపతి రావాలి. దేవుని పని అంటే మీరు అనుకున్నంత సామాన్యమైనది కాదు. మీరు మనుషుని బట్టి కాదు, దేవుని బట్టి రాత్రి దేవునికి సంపూర్ణంగా సమర్పించబడి వెలుదురుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ మొదటి రోజు కూడిక మాకు ఆశీర్వాదకరంగా ఉంది. మేము దేవుని వాక్యంలో బలపడ్డాము, దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశపడుతున్నామన్నటువంటి వారంటే ఒక్కసారి చేయితే దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. సంతోషంగా ఉందా? కానీ ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం, చాలా